ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతుము క్రీస్తు నామమందు మహిమను. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతుము క్రీస్తు నామమందు మహిమను కీర్తింతుము. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసు నందే విజయం. యేసులోనే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతుము క్రీస్తు నామమందు మహిమను. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతుము క్రీస్తు నామమందు మహిమను. వేవేనోళ్ళతో స్తుతినే పాడే నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ. యేసే రక్తము చిందించాడు కాబట్టి ఆయన మన రక్షణ, మన విమోచన, మన నిరీక్షణ అంటూ అందరం కలిసి స్వరాలు పాడదాం. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. రక్షణ యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. గట్టిగా యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట గణనామం. పోయిన ఒక 3 weeks బ్యాక్ అనుకుంటా, 4 weeks బ్యాక్ అనుకుంటా, ఒక హోటల్ గురించి నేను మాట్లాడాను. మీకు జ్ఞాపకం ఉందా? వాల్డోర్ఫ్ ఆస్టోరియా అనేటటువంటి ఒక హోటల్ గురించి నేను మాట్లాడాను. అది ప్రపంచంలోనే స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. ఒకసారి ఆ హోటల్ని చూపిస్తారా? మీరు చూసారా అండి? హోటల్ ఏదైనా చిన్న హోటల్ అంటారా? రైట్ సైడ్ ఫోటో చూపించండి ఒకసారి. అంటే హోటల్ మొత్తం ఫోటో చూపించండి. వాళ్ళు ఆ ఫోటో చూపిస్తారు, చూస్తే మీకు మతిపోతుంది. నాకు వాల్డోర్ఫ్ ఆస్టోరియా ఇది ప్రపంచంలోనే హిస్టారికల్, చారిత్రాత్మకమైనటువంటి హోటల్గా పిలువబడుతుంది. ఈ వాల్డోర్ఫ్ ఆస్టోరియా అనేటటువంటి హోటల్స్ ప్రపంచంలో చాలా చాలా ప్రసిద్ధిగాంచిన హోటల్స్. ఈ హోటల్ని స్థాపించినటువంటి జాన్ ఆస్టర్ అనేటటువంటి వ్యక్తి, ఈ స్టోరీ మీకు జ్ఞాపకం ఉందా, మర్చిపోయారా? జ్ఞాపకం ఉందని వచ్చి చూపిస్తారా? అయితే మళ్ళీ చెప్పాల్సిన అవసరంలా. ఈ హోటల్ని స్థాపించినటువంటి ఆ వ్యక్తి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక హోటల్కి వెళ్ళాడు.
ఏదో ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో తనకి హోటల్ దొరకలేదు. ఇక చివరిగా ప్రయత్నం చేద్దామని చివరిగా ఒక హోటల్కి వచ్చి రూమ్స్ ఏమైనా ఉన్నాయంటే లేవండి అని చెప్పి అన్నాడు అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్. నిరుత్సాహపడుతున్నప్పుడు ఆ రిసెప్షనిస్ట్ అన్నాడు, సార్ మీరు అభ్యంతరం లేకపోతే నా రూమ్ ఉంది, నా రూమ్ వాడుకుంటారా? హోటల్స్లో రూమ్ లేవండి, మరి నా రూమ్ ఉంది, నా రూమ్లో మీరు ఒకవేళ రెస్ట్ తీసుకుంటారంటే నా రూమ్ రెడీ చేస్తాను. సరే బాబు, అదే ఆ రూమే నాకు ఇవ్వు, కనీసం నాకు నా భార్యకు ఇవ్వు అని చెప్పంటే ఆ రిసెప్షనిస్ట్ ఎంతో నమ్మకంగా వెళ్ళి తన రూమ్ అంతా నీట్గా అందంగా తీర్చిదిద్ది ఆ రోజు జాన్ ఆస్టర్ అనేటటువంటి వ్యక్తికి తన రూమ్ని ఏర్పాటు చేసి చాలా ఆప్యాయంగా చాలా మర్యాదగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మరుసటి రోజు జాన్ ఆస్టర్ అనేటటువంటి వ్యక్తి ఆ రిసెప్షనిస్ట్ని చూసి అన్నాడు, నీలో ఒక మంచి నాయకుడు ఉన్నాడు. కస్టమర్ కేర్ ఎలా తీసుకోవాలి, వచ్చిన కస్టమర్ పట్ల కేర్ ఎలా తీసుకోవాలి, అద్భుతమైన ఒక వ్యక్తి నీలో ఉన్నాడు. కాబట్టి నేను ఒక పని చేస్తాను. ఏంటి సార్? నేను వెళ్ళిన తర్వాత న్యూయార్క్ సిటీలో ఒక అద్భుతమైన హోటల్ కడతాను, అది కూడా నీకోసమే కడతాను. నువ్వు వచ్చి ఆ హోటల్ మొత్తాన్ని నువ్వు టేక్ ఓవర్ చేయాలి, దాన్ని మొత్తం నువ్వే మేనేజ్మెంట్ చేయాలి, నువ్వే మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే నేను ఒకవేళ హోటల్ని నిర్మిస్తే ఆ హోటల్ని అద్భుతంగా నడిపించగలిగిన వాడు కావాలి. వాడు నాకు ముందే దొరికినప్పుడు నేను ఏ చింత లేకుండా ఆ హోటల్ నిర్మిస్తాను అని చెప్పి అదిగో అంత పెద్ద హోటల్ని నిర్మించడం జరిగింది. ఏమంటారు చెప్పండి? ఒక రిసెప్షనిస్ట్ కౌంటర్లో కూర్చునేటటువంటి ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఓ ధనవంతుడు ఏం చేశాడు, ఆ రిసెప్షనిస్ట్ కోసం అంత పెద్ద హోటల్ని నిర్మించాడు. జాన్ ఆస్టర్ కంటే మహా గొప్ప ధనవంతుడు నేను ప్రకటిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు.